బైబిల్ సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట సెలవిస్తుంది. నా జీవితం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? భక్తుడైన యోబు గారు మాట్లాడుతున్న మాట, నా ప్రాణం సమసిపోతూ ఉంది, నా దినములు తీరిపోతూ ఉన్నాయి, నా నిమిత్తము సిద్ధమై ఉన్నది సమాధి అని మాట్లాడుతుంది మాట. ఎక్కడ చూసిన మరణకాండాలు సమీపమవుతున్నాయి, ఎక్కడ చూసిన భయంకరమైన దినాలు రాబోతున్నాయి. కాబట్టి మనిషి మారకుంటే నీకు ప్రమాదం అన్నయ్య, ప్రమాదము తండ్రి, ప్రమాదము చెల్లెమ్మ, ప్రమాదము అక్క, ప్రమాదము తమ్ముడా. దేవునిలో ఉండే ప్రయత్నం చేయాలి, దేవుని కొరకు జీవించే ప్రయత్నం చేయాలి. మరణము తప్పించుట యెహోవా వశమని 68వ కీర్తన 20వ వచనంలో కనబడుతుంది. కాబట్టి నీవు సహజంగా మరణం ఉంటుంది, కానీ రెండవ మరణం తప్పించుకోవాలంటే దేవుడు నీలో ఉండాలి, దేవునితో నీవు కమిట్మెంట్ అయి ఉండాలి. యోబు భక్తుడు కదా, యోబుకి 7 మంది కుమారులు లేరా, 3 కుమార్తెలు లేరా, 7,000